నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకులతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయా బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందచేత రుణాల మంజూర్లకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంక్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పర్చూరులో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. బొమ్మల సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావు మాట్లాడారు. పేదల కోసం వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేక ఆనందకుమారి, వైస్ ఎంపీపీ పాలేరు వీరయ్య, సర్పంచులు మల్ల అంజమ్మ, బిరుదు నాగేంద్రం, నాయకులు గోపాలం లక్ష్మి, దీపక్, కథారి అప్పారావు, కోట హరిప్రసాద్, గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర గారు సందర్భంగా ఈరోజు ఇక్కడ పర్చూరు కార్యక్రమం జరిగింది. ఈ నేతని మనం మర్చిపోలేం. ఇటు పేద బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసం ఆయన ఉన్నట్టు ఆయన చేసిన 500 సంవత్సరాల సీఎంగా ఇందిరమ్మ గ్రామాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని, పెన్షన్లు కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ, 104 ఈ విధంగా ఎన్నో అద్భుతమైన పథకాలు చేసి పేదల గుండెల్లో నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలు అయినా సరే ఇంకా మర్చిపోకుండా ఆయన్ని జీవితాన్ని గుర్తుపెట్టినట్టు గుర్తుపెట్టినారు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు. కానీ ఆ ఆశయాన్ని పురిగిపుచ్చుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంతకన్నా గొప్పగా చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అవినీతికి పాల్పడ్డారని సాక్షి పేపర్లో రాసిన వార్తను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కొమ్మనబోయిన రజని మాట్లాడారు. ఎంఎం కొండయ్య గెలిచి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అని ఇప్పటికే తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న ఆయన పాలనలో జరిగిన అవినీతిని ఎంఎం కొండయ్యకు ఆపాదించడం ఘోరమైన విషయం. సాక్షి పత్రికను నియోజకవర్గ వ్యాప్తంగా బహిష్కరిస్తున్నామని సాక్షి పత్రికను తగలపెట్టారు. అందరికీ నమస్కారం
ఈ సాక్షి పేపర్ అంతా నీచమైన పేపర్ ఏదీ లేదు. యావత్ ఆంధ్ర రాష్ట్రంలోకి తెలుసు. ఈ పేపర్ లో అన్ని అబద్ధాలు. ఇది గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆయన చేసిన దందాలన్నింటినీ ఈ రోజు కేవలం 10-15 రోజులైంది. ఇంకా వ్యవస్థ కూడా కొండయ్య గారు చూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే అన్ని ఏంటి అనేది అంటే గతంలో ఉన్న నాయకులు కానీ, గతంలో ఉన్న కార్యకర్తలు కానీ, గతంలో ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ అన్ని ఇప్పుడిప్పుడే ఆయన చూసుకుంటున్నారు. కేవలం ఒక కక్షపూరితంగా కడుపు మంట మీద కొండయ్య గారు నీతి నిజాయితీకి కట్టుబడిన మనిషి. మేము ఈ సాక్షి పేపర్ ని బైకట్ చేస్తున్నాం చీరాల నియోజకవర్గంలో. గుర్తుపెట్టుకోండి, దీనికి సరైన గుణపాఠం చెప్తాం. ఎవరైతే కొండయ్య గారి మీద నిందలేసి ఎవరైతే అబద్ధాలు చెప్పారో వాళ్ళందరికీ చెంపపెట్టు దెబ్బగా మేము గుణపాఠం చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా మేము దీన్ని చూసుకుంటాం. కొండయ్య గారు నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన వ్యవస్థ ఎలా ఉంటుందో మొత్తం చీరాల నియోజకవర్గం చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక చెత్త పేపర్ అని అందరికీ తెలుసు. ఇది పొట్లాలు కట్టుకుంటానికి తప్ప దేనికి పనికిరాదు. దీన్ని మేము బైకట్ చేస్తాం. డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ జగన్, బైకట్ సాక్షి. బాపట్ల జిల్లా చీరాల ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాక్షి పేపర్లో చీరాలలో కొండంత అవినీతి అనే ఒక వార్త రాశారు. ఆ వార్తను ఎవరు రాయించారు, దాని వెనుక ఎవరున్నారో చీరాల ప్రజలందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో చీరాలలో ల్యాండ్, శాండ్, మైన్, గంజాయి, సారాయి విపరీతంగా జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఎంఎం కొండయ్య నేతృత్వంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని తెలిపారు. అందరికీ జై భీములు. ఈ రోజున సాక్షి పేపర్లో చీరాలలో కొండంత అవినీతి అనేటువంటి ఒక కథనాన్ని అసత్య ఆరోపణలు చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో చీరాలలో ఏమి జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. ఎంత అన్యాయం జరిగిందని ప్రజలకు తెలుసు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఆ తర్వాత గంజాయి మాఫియా రాజ్యమేల్ని బెట్టింగులు కట్టి ఆడిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ భూములను కూడా వెంచర్లు వేసి వీళ్ళ సహకారంతో అమ్మినటువంటి నీచ చరిత్ర గత 5 సంవత్సరాల్లో ఉంది. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి చీరాల నియోజకవర్గ అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మా ఎమ్మెల్యే కొండయ్య గారు, మీకు చేతనైతే అభివృద్ధికి సహకరించండి, లేకపోతే నోరు మూసుకు కూర్చోండి. ఇలాంటి అసత్య ఆరోపణలు కానీ చేస్తే ఈసారి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మాకు తెలుసు దీని వెనకాల కథ ఎవరు నడిపిస్తున్నాడో, స్క్రీన్ ప్లే ఎవరో, ఇవన్నీ మాకు తెలుసు. కానీ మేము కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు కనుక అభివృద్ధి చేసే పదంలో మేమందరం కలిసి భాగస్వామ్యం అవుతాం. అసత్య ఆరోపణ చేసేటువంటి వ్యక్తులకు మాత్రం మేము మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి పద్ధతులు మానకండి. ప్రజలందరికీ జై భీమ్ సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు చీరాల మన సాక్షి పేపర్లో ఏమొచ్చిందో మీకు అంత తెలిసిందే, ప్రజానికి అందరికీ తెలిసిందే. ఇది చాలా తప్పు. ఒక మంచి మనిషి, ఒక పేదల పార్టీ పెన్నిది, పేదలకి సహాయం చేసే వ్యక్తి మన చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు. అలాంటి కొండయ్య గారి మీద అసత్య ప్రచారాలు చేయడం చాలా తప్పు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఈ పత్రికల్ని వాడుకొని చేయడం చాలా తప్పు. దీన్ని మేము దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ఒకసారి గ్రహించాలి సోదరులారా. గత ప్రభుత్వంలో చీరాల ఏం జరిగిందో అందరికీ తెలుసు. చీరాల ప్రజలందరికీ తెలుసు. లిక్కర్ మాఫియా చేశారు, ఇసుక మాఫియా చేశారు, రైస్ మాఫియా చేశారు, కుందర మాఫియా చేశారు. ప్రతి ఒక్కటి మాఫియా. మీకు తెలియదు ఏమి లేదు. లాస్ట్ చదువుకుని పిల్లలకు కూడా గంజాయి తాగించి తర్వాత బెట్టింగ్ మాఫియా చేశారు. ఇలాంటి మాఫియా చేసిన అందరికీ తెలిసిన. ఆనాడు ఈ సాక్షి పేపర్ ఎక్కడ ఉన్నదని అడుగుతున్నాను. అప్పుడు లేని సాక్షి పేపర్ ఇప్పుడు వచ్చిందా? అప్పుడు తెలియదా? ఇవన్నీ జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరు ఉత్తర దళిత వాడకు చెందిన మానకొండ దిలీప్ కుమార్ ఆరోగ్య సమస్యతో మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన మంగళవారం అమృతులూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ జి నవీన్ కుమార్ మీడియాకు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దిలీప్ కుమార్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ అమృతులూరులోని అపర కర్మశాల
పిండాల దిబ్బ వద్ద మంగళవారం ఈ ఘటనకి పాల్పడ్డాడు. సంఘటన స్థలం వద్ద లిక్కర్ క్వార్టర్ బాటిల్, మాజా బాటిల్, పెట్రోల్ తెచ్చుకున్న ఖాళీ బాటిల్, లైటర్, సెల్ ఫోన్ ఉంది. ఎస్ఐ జి నవీన్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఘటన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. భార్య మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. తెలీదు, ఎవడో కూడా తెలియట్లా. పెట్రోల్ సార్ మాది ఇది ఇక్కడ మోనకొండ వంశీ అని చెప్పి అన్నయ్య మాది టీ షర్ట్ వాళ్ళ బ్రదర్ దిలీప్ కుమార్, మోనకొండ దిలీప్ కుమార్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.